మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసినటువంటి నిమ్మ గురించి మీలో చాలామందికి తెలియని ఔషధ రహస్యాలు. మీకు తెలుసా? అద్భుత ఔషధం ఈ నిమ్మ అని చెప్పొచ్చు. నిమ్మపండు సిట్రస్ జాతికి సంబంధించింది. దీన్ని ఆయుర్వేదంలో జంబీరు అనేటువంటి పేరుతో పిలుస్తారు. చాలా విలువైనటువంటి జీవనీయ ఔషధం కింద దీన్ని పరిగణిస్తాం. ముఖ్యంగా నిమ్మలో ఉండేటువంటి సహజసిద్ధమైనటువంటి అమ్లాలు, విటమిన్ సి ఇటువంటివి శరీరానికి శక్తిని ఇస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మరసం జీర్ణక్రియకి చాలా మంచిది. దీన్ని ఉదయం తీసుకుంటూ ఉంటే శరీరంలో విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఈ నిమ్మలో కానీ నిమ్మ మొక్కలో కానీ ఉండేటటువంటి అత్యంత ముఖ్యమైన రసం అనేది ఆ పండులో ఉండేటువంటి ఔషధ భాగం. దీన్ని తొక్క కూడా నిమ్మ పండు పైన ఉండేటువంటి తొక్క కూడా మనకు ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని సాధారణంగా ఒక చెంచాడు మోతాదుగా, అంటే సుమారుగా ఒక 5 మిల్లీలీటర్ల మోతాదుగా ఔషధాల కోసం వాడుకోవచ్చు. భావన జీలకర్ర రూపంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని వివరాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ సందర్భంగా అసలు ఔషధ ప్రయోజనాలు, మెడిసినల్ యూజెస్ని ముందు మనం తెలుసుకుందాం. నిమ్మ సాధారణంగా వచ్చేటువంటి జలుబు అంటే కామన్ కోల్డ్లో బాగా పనిచేస్తుంది. అజీర్ణం, ఇండైజెషన్లో దీని యూజ్ అంతా ఎంత కాదు. ఛాతిలో మంట ఎదగాలినట్టు అంటూ చెప్తూ ఉంటారు పేషెంట్స్. అలాంటి ఆ ఛాతిలో మంటకి, అలాగే మెదడుకి సంబంధించిన రక్త ప్రసరణ సమస్యలు ఉన్నప్పుడు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఆఖరికి ప్రసవానంతరం గర్భాశయ శుద్ధి కోసం, అంటే యూట్రైన్ క్లెన్సింగ్ కోసం, ఇలాగా అనేక ఆరోగ్య సమస్యలతోటి బాధపడే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని గురించి వరుసగా మనం తెలుసుకుందాం. జలుబు, అందుకే కామన్ కోల్డ్ అంటారు. వైరల్ తాలూకు అటాక్ వల్ల, సంక్రమణం వల్ల ఆ ముక్కు గారటం, గొంతు నొప్పి, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మామూలుగా బయట చల్లటి వాతావరణంలో తిరగటం వల్ల, లేదా రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కఫదోషం పెరగటం వల్ల వస్తుంది. ఇలాంటప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ జలుబు చేస్తూ ఉన్నప్పుడు నిమ్మరసంతో నూరి ఎండబెట్టినటువంటి బెల్లం ఒక చెంచాడు మోతాదుగా, మిరియాలేమో అర చెంచాడు మోతాదుగా కలిపి దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం శరీరంలో వేడిని, ఉష్ణాన్ని పెంచుతూ కఫాన్ని కరిగించి జలుబు నుంచి స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది. అజీర్ణం, ఇండైజెషన్, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వల్ల కడుపులో నొప్పి, ఉబ్బరింపు, గ్యాస్ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అధ్యసనం అంటారు, అంటే ఎక్కువ ఆహారం తినటం కానీ, లేదా సమయానికి తినకపోవటం కానీ, ఇలాంటి సందర్భాలలో ఈ అజీర్ణం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ అజీర్ణం సమస్య బాధిస్తున్నప్పుడు ఒక చెంచాడు నిమ్మరసం, అర చెంచాడు జీలకర్ర కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంట్లో సహజ సిద్ధమైనటువంటి అమ్లాలు ఆ జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి. ఆ ఫుడ్ త్వరగా జీర్ణమయ్యేలాగా చేస్తాయి. భావన జీలకర్ర అనే పేరుతోటి నానబెట్టినటువంటి జీలకర్రని, అంటే నిమ్మరసంలో నానబెట్టినటువంటి జీలకర్రని చప్పరించడం వల్ల కూడా అజీర్ణం తగ్గుతుంది. గుండె బలహీనంగా ఉంటూ ఉంటుంది. అలాగే మెదడులో రక్త ప్రసరణ బలహీనంగా ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ హార్ట్ అండ్ బ్రెయిన్ సర్క్యులేషన్ పెంచడానికి, మైక్రో సర్క్యులేషన్కి ఈ నిమ్మ ఉపయోగపడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవటం వల్ల రక్తనాళాలు ఇరుగ్గా మారి గుండెకి కానీ, మెదడుకి కానీ రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఇలాంటప్పుడు దీనివల్ల ఆ గుండె జబ్బులు, అంటే కార్డియాక్ డిసీజెస్, పక్షవాతం వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఒక చెంచాడు అల్లం రసం, అలాగే ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు తేనె కలిపి రెగ్యులర్గా ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం రక్తనాళాల గోడల్ని శుభ్రం చేస్తూ రక్తం గడ్డకొట్టకుండా నివారిస్తుంది. గుండెకి, మెదడుకి రక్త ప్రసారం సవ్యంగా జరగడానికి సహాయపడుతుంది. ప్రసవానంతరం యూటరస్ తిరిగి నార్మల్ పొజిషన్లోకి రావడానికి, పోస్ట్ పార్టం క్లెన్సింగ్ కోసం నిమ్మ ఉపయోగపడుతుంది. డెలివరీ తర్వాత గర్భాశయం, అంటే యూటరస్ తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఈ నిమ్మలో ఉండేటువంటి ప్రత్యేక అంశాలు సహాయపడతాయి. ఈ సమయంలో గర్భాశయం శుద్ధి జరగటం చాలా ముఖ్యం. ఇలాంటప్పుడు ఇలాగా ఈ డిజైర్డ్ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు, అంటే నిమ్మని ప్రసవానంతరం స్త్రీలకి పూటకి ఒక చెంచాడు మోతాదుగా 2 పూట్ల తేనెతో కానీ, బెల్లంతో కానీ కల్పిస్తూ ఉంటే గర్భాశయం శుద్ధి అనేది జరుగుతుంది. నిమ్మరసంలో ఉండే సహజ సిద్ధమైనటువంటి గుణాలు గర్భాశయంలో ఉండేటువంటి మలినాన్ని బయటికి పంపడానికి సహాయపడతాయి. అయితే చాలామందికి నిమ్మ పండే తెలుసు, కానీ ఆ మొక్క వివరాలు తెలుసుకోవటం అనేది చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. ప్లాంట్ ప్రొఫైల్ తెలుసుకోవటం అవసరం భారతీయులుగా. నిమ్మ శాస్త్రీయ నామం సిట్రస్ లిమాన్. ఇది రూటేసీ కుటుంబానికి సంబంధించింది. ఈ మొక్కని మామూలుగా తెలుగులో నిమ్మపండు, నిమ్మకాయ ఇలాంటి పేరుతో పిలుస్తారు. ఇది ముళ్ళుండేటువంటి పెద్ద పొద రూపంలో మనకు కనిపిస్తుంది. దీని ఆకులు కోలగా దట్టమైనటువంటి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పువ్వులేమో తెలుపు రంగులో ఉంటాయి. సువాసన వెదజల్లుతూ ఉంటాయి. కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి, పండిన తర్వాత పసుపు పచ్చగా ఉంటాయి. మీకు తెలిసిందే. నిమ్మపండు గుండ్రంగా ఉంటుంది, ఒక్కోసారి కొంచెం పొడుగ్గా కూడా ఉంటుంది. పుల్లటి రసాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. దీనికి సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవటం చాలా అవసరం.
నిమ్మని ఔషధంగా వాడేటప్పుడు ఎప్పుడు కూడా తేనెతో కానీ బెల్లంతో కానీ కలిపి తీసుకోవడం మంచిది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి అమ్ల స్వభావం దంతాలపైన గొంతుపైన ప్రభావం చూపకుండా ఉంటుంది. అలాగే భావన జీలకర్ర గురించి అనుకున్నాం కదా, దీన్ని తయారు చేసుకోవడానికి జీలకర్రని నిమ్మరసం పోసి ఆ రసం అంతా ఎగిరిపోయే వరకు కూడా ప్రతిరోజు ఎండలో పెడుతూ ఉండాలి. ఈ రకంగా 5-7 రోజులు చేస్తే భావన జీలకర్ర తయారవుతుంది. ఇది అరుగుదలకి, ఆకలికి, ఆఖరికి ఉబ్బరింపు ఇలాంటి అనేక సమస్యలకు ఒక చక్కటి ఒక్క పలుకులాగా యూస్ఫుల్గా ఉంటుంది. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. నిమ్మపండు కేవలం రుచిని పెంచే పదార్థం కాదు, ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ప్రకృతి ప్రసాదిత ఔషధం. జలుబు, అజీర్ణం లాంటి చిన్న సమస్యల నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో వాటికి ఇది సురక్షితమైన సహజసిద్ధమైన పరిష్కారాన్ని మీకు అందిస్తుంది. ఈ పుల్లటి పండులో ఉండేటటువంటి శక్తివంతమైన గుణాలు మీరు తెలుసుకొని సరైన పద్ధతిలో వాడుకున్నారనుకోండి, ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. చిన్న పండే కదా అని దీన్ని నిర్లక్ష్యం చేయకండి. దీనిలో ఉండేటువంటి శక్తి అనంతం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.